జేకేసీ వీకెండ్ న్యూస్కు తిరిగి స్వాగతం. గుండా దంపతుల పట్ల ప్రజల్లో విశేష అభిమానం ఉందని టీడీపీ అధినేత పునరాలోచిస్తూ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని పలువురు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి విషయంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ క్యాడర్ కోసం మరలా పునఃపరిశీలనలో భాగంగా మంగళవారం ఐవీఆర్ఎస్ సర్వే కాల్స్ జరపడాన్ని తాము స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు విలేకరుల సమావేశంలో పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నగరంలో అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి నివాసంలో బుధవారం టీడీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించడంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ చొరవ ఉందని తాము భావిస్తున్నామని తెలిపారు. అధిష్టానం అడుగులు ముందుకు వేస్తూ సమస్య పరిష్కార దశలో ఈ కాల్స్ చేయడం మేము అంత మొదటి అడుగుగా భావిస్తున్నట్లుగా వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి గెలుపు గురంగా ప్రజలు భావిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో వెళితే లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారన్న ఆవేదన అందరిలోనే కనిపిస్తోందని వివరించారు. గుండా లక్ష్మీదేవికి టికెట్ కేటాయించాలని, ఈ విషయంలో మిగతా సంబంధిత చర్యలు పూర్తి చేస్తే నియోజకవర్గ నాయకులు ప్రజలు సంతోషపడతారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. దీన్ని ప్రథమ చర్యగా భావించి మిగతా చర్యలు కూడా త్వరలో పూర్తి చేస్తే తెలుగుదేశం నాయకులు ప్రజలు సంతోషిస్తారని పేర్కొన్నారు. అధిష్టాన నిర్ణయం తెలియజేసినంత వరకు సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గొండు శంకర్ను అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చూస్తే 100% తెలుగుదేశం జెండా ముసుగులో ఎవరైనా పార్టీకి అన్యాయం చేసే ప్రసక్తి లేదని, అది తన దగ్గర అయితే ఆ పప్పులు కుదరవని చెబుతున్నారని వివరించారు. ఎవరైనా పార్టీ కోసం పని చేయకపోతే రోడ్డుకు ఈడుస్తానని, తను చేయకపోతే తనను ఈడ్చండి అని అంటంలో క్రమశిక్షణ గల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు ముద్దాడి కృష్ణమూర్తి నాయుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు తోనంగి వెంకన్న యాదవ్, టీడీపీ నగర అధ్యక్షులు మాదరపు వెంకటేష్, జామ భీమశంకర్, మమ్మరవెల్లి చిన్న, బుక్కా యుగంధర్, ఎస్వి రమణమాదిగ, కవాడి సుశీల, ఉంగటి రమణ, గండేపల్లి కోటి, కరగాని రాము, కళ్యాణి వెంకట్రావు, సీపాన్ రమణ, కటారి కమల, విజయ, జలగడుగుల జగన్, ఇపిలి శివ, పట్నాల పార్వతీశం, కిరణ్, మైలపల్లి నరసింహరావు, సూరాడ అప్పన్న, శ్రీను, రోణంకి కళ్యాణ్, అశ్రమ్మ, సాధు వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీ లెక్కించగా 27/2/2024 తేదీ నుంచి 28/3/2024 తేదీ వరకు 31 రోజులకు గాను 41,45,262 రూపాయలు, చిల్లర రూపేణా 1,64,393 రూపాయలు కలిపి 43,09,655 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆలయం అనివెట్టి మండపంలో శ్రీహరి సేవా వారితో లెక్కింపు జరిపామని తెలిపారు. బంగారం 61 గ్రాములు, వెండి 1 కేజీ 600 గ్రాములు, విదేశీ మార్కద్రవ్యం నోట్ల రూపేణా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $18 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ప్రసాద్ పట్నాయక్, ఆలయ అనువంశక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మను పర్యవేక్షించారు. ఆలయ పాలక మండలి సభ్యులు ద్వారపు అనురాధ, వెలమపురి కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, జలగడుగుల శ్రీనివాస్, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం నుంచి సీనియర్ అసిస్టెంట్ రవికుమార్, ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కన్వర్జెన్సీ పనులపై దృష్టి సారించి పెండింగ్ పనులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని అధికారులను ఆదేశించారు. కన్వర్జెన్సీ పనులపై పీఓ, ఏపీఓలు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిల్లాని సమూహను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ పై ఎంపీడీఓలు, పీఓలు, ఏపీఓలతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. ఒక్కొక్క ఏపీడీ పరిధిలో పనులు ఏం చేస్తున్నది ఆయన అడిగి ఫామ్ ఫౌండ్స్, డీసిల్లింగ్, స్ట్రెంచింగ్, డీసిల్టింగ్ తదితర పనులు చేపడుతున్నట్లు ఏపీడీలు కలెక్టర్లకు వివరించారు. మండలాల్లో నిర్ణయించిన లక్ష్యాలు, గ్రామ పంచాయతీల లక్ష్యం తదితర వాటిని అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓలు హౌసింగ్ ఏఈలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. మండలాల వారీగా ఆయన సమీక్ష జరిపారు. కనీస పని దినాలపై దృష్టి సారించాలన్నారు. పనులు చేస్తున్న సమయంలో కార్మికులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తుంది లేనిది, షెడ్స్ ఉన్నాయా లేదా అడిగి తెలుసుకున్నారు. ప్రథమ చికిత్స తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చేందుకు ఆశా వర్కర్లు వస్తున్నారా లేదా, తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ఆదేశించారు. మొక్కల పంపిణీపైన మాట్లాడుతూ ఏ మొక్కలు పంపిణీ చేస్తారని అడగ్గా జీడీ, కొబ్బరి పంపిణీ చేస్తున్నట్లు ఏపీడీ కలెక్టర్కు వివరించారు. డోమా పీడీ చిట్టిరాజు ఎన్ఆర్ఈజీఎస్ పనులపై వివరించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డోమా పీడీ చిట్టిబాబు, ఆయా మండలాల నుంచి ఎంపీడీఓలు, పీఓలు, ఏపీడీలు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రీపోలింగ్కు తావులేని విధంగా ఎటువంటి హింసకు అవకాశం ఇవ్వకుండా సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ మంజీర్ జిలానీ ఆదేశించారు. నరసన్నపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా పూర్తి స్వేచ్ఛగా సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ అన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సారవకోట, జలమూరు, పోలాకి మండలాల్లో పర్యటించారు. సారవకోట, జలమూరు, పోలాకి మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆరా తీశారు. జలమూరు, పోలాకి మండలాల్లో పోలింగ్ స్టేషన్లను ఈ సందర్భంగా సందర్శించారు. అలాగే జలమూరులో ఎఫ్ఏఎస్టీ బృందాల పనితీరును పరిశీలించి అనంతరం సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం దిశానిర్దేశాల్లో ఎటువంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రచార కార్యకలాపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట సారవకోట, జలమూరు, పోలకి మండలాల తహసీల్దార్లు, సిబ్బంది, పోలీసు అధికారులు హాజరయ్యారు. టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు చీపురుపల్లి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించగా ఏఎంసీ మాజీ చైర్మన్ కలిసిటి అప్పలనాయుడుకు విజయనగరం పార్లమెంటు సీటును పార్టీ కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుకు ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి చీపురుపల్లి నియోజకవర్గానికి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ అధినేత బదిలీ చేశారు. వైకాపాలో సీనియర్ నేత, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనపై పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన కిమిడి నాగార్జున స్వయాన కళా వెంకట్రావు సోదరుడి కుమారుడు. చీపురుపల్లి, ఎచ్చెర్లలో 2 స్థానాలకు కళా కుటుంబం బరిలో ఉండగా బీజేపీతో పొత్తులో భాగంగా 1 సీటుకే ఆ కుటుంబానికి పరిమితం చేశారు. తెలుగుదేశం పార్టీలో 2 దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న మాజీ ఏఎంసీ చైర్మన్ కలిసిటి అప్పలనాయుడుకు అసెంబ్లీ లేదా శాసన మండలికి పోటీ చేయాలన్నది ఎన్నో ఏళ్ల కల. గతంలో పాతపట్నం, ఎచ్చెర్ల అసెంబ్లీ సీట్లకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం అప్పలనాయుడుకు దక్కలేదు. అయితే ఈసారి అకస్మాత్తుగా విజయనగరం పార్లమెంటుకు పోటీ చేయాలని టీడీపీ అధినాయకత్వం ఆదేశించింది. సుదీర్ఘకాలం పాత్రికేయునిగా, ఏఎంసీ చైర్మన్గా, జిల్లా తెలుగు రైతు, తెలుగు యువత అధ్యక్షునిగా, ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ కార్యకర్తల శిక్షణా కమిటీ చైర్మన్గా పనిచేసిన అప్పలనాయుడుకు అనూహ్యంగా లోక్సభ సీటు దక్కడం విశేషం. పోలింగ్ నిర్వహణపై అందిస్తున్న శిక్షణ ప్రతి ఒక్కరూ సమగ్రంగా అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మంజీర్ జిలానీ ఆదేశించారు. శనివారం 80 అడుగుల రోడ్డులో గల ఆనందమయి ఫంక్షన్ హాల్లో శ్రీకాకుళం నియోజకవర్గ సంబంధిత ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ మంజీర్ జిలానీ సామూన్ నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమాలను జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో పీఓలు, ఏపీఓలకు వర్చువల్ శిక్షణా కార్యక్రమాలు జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు అన్ని నియోజకవర్గాల పీఓలు, ఏపీఓలు సంబంధిత నియోజకవర్గ కేంద్రాల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పీఓల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్ రోజున సంబంధిత పోలింగ్ బూత్లో పీఓదే పూర్తి అధికారమని చెప్పారు. అందరి విధులపైన పీఓలకు అవగాహన ఉండాలని సూచించారు. రీపోలింగ్కు ఎక్కడ అవకాశం ఇవ్వకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పులు, పొరపాట్లు జరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉదయం నుంచే వీలైనంత వరకు వేగంగా పోలింగ్ ప్రక్రియ జరపాలని సూచించారు. పీఓలు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. తమ వ్యక్తిగత అభిప్రాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి అనుమానాలు ఉత్పన్నమైన జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనీస్, నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనీస్ను అడిగి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
హింసకు తావు లేకుండా ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం రాకుండా పూర్తి స్వేచ్ఛగా సజావుగా ఈ దఫా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సామూన్ అన్నారు. ఇదే లక్ష్యంతో కృషి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రతి చోట పోలింగ్కి 90 నిమిషాల ముందే తప్పనిసరిగా మాక్ పోల్ నిర్వహించాలని చెప్పారు. మాక్ పోల్ అనంతరం ఈవీఎంలు డిలీట్ చేయాలని, వీవీప్యాట్లు ఖాళీ చేసి సీల్ చేయాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు ఉండకూడదని స్పష్టం చేశారు. హ్యాండ్ బుక్ చేయాల్సిన చేయకూడని జాబితా చెక్ లిస్టులను తమతో పాటు ఉంచుకోవాలన్నారు. ముందు రోజు రాత్రే తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అందరికీ మొత్తం 3 విడతల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. పీఓలు ఫారం 17C పీఓ డైరీ, పీఓ రిపోర్ట్, పీఓ డిక్లరేషన్లను తప్పులు లేకుండా ఖచ్చితమైన వివరాలతో నింపాలని కలెక్టర్ కోరారు. మార్చి 16 ఎన్నికల కమిషన్ ఎలక్షన్ ప్రక్రియను విడుదల చేసిందని, గతంలో మీరందరూ ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులే కదా అంటూ అన్నారు. ఎలక్షన్ కమిషన్ సూచనల ఆదేశాల ప్రకారం అందరూ నడుచుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించి పుస్తకాలే కాకుండా ఎన్నికల కమిషన్ 16 వీడియోలు కూడా అందజేసిందని తెలిపారు. ఇందులో శిక్షణ కీలకమన్నారు. ప్రతి ఒక్కరిలో కాన్ఫిడెన్స్ మంచిదే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రమాదకరమని తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు తప్పనిసరిగా అందరూ హాజరు కావాలని, హాజరు కావడంతో పాటు శిక్షణ కార్యక్రమంపై పూర్తిస్థాయి దృష్టి సారించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశాన్ని సంబంధించి సూచనలు ఉంటాయన్నారు. కార్యక్రమాల్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య, తహసీల్దార్లు, మాస్టర్ ట్రైనర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు ఇంటింటికి చేర్చిన వైకాపా ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలని కొర్లకోటలో ఇంటింటి ప్రచారంలో స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం శనివారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని వివరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల జీవితాలకు భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, రుణమాఫీ వంటి దాదాపు 33 సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేద ప్రజల వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి అవిశ్రాంతం శ్రమించారన్నారు. నిత్యం పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం పరితపించే ఇటువంటి ముఖ్యమంత్రి మరోసారి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా, సుఖంగా జీవించగలరన్నారు. ఓట్ల కోసం తప్పుడు హామీలిచ్చే ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని స్పీకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ బెండి గోవిందరావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ, డీసీసీబీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ప్రసారమయ్యే జేకేసీ వీకెండ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Please subscribe, like, share and comment on JKC Media.